సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే నానుడి. కానీ ఈ కొత్త యుగంలో అంటే నూతనవకరణ యుగంలో మనకి శ్రవణం ఇంకా అత్యంత ప్రధానం. మనిషి మేధస్సు పెరగాలంటే కేవలం వినికిడి ద్వారానే సాధ్యం. కేవలం కంటి చూపు ఉండటం వల్ల వినికిడి లేకపోతే మనకి ఎటువంటి పురోగతి ఉండదు. అది తెలియడం కోసమే నేను చెప్తూ ఉన్నాను. చెవి యొక్క నిర్మాణం, కంటి నిర్మాణం అందుబాటులో ఉన్న సంక్లిష్టమైన కూడా చెవి నిర్మాణం ఇంకా సంక్లిష్టమైంది. చెవిలో 3 భాగాలు ఉంటాయి. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. ఈ లోపల చెవి భాగం అనేది శరీరంలోని అత్యంత పటిష్టమైన గట్టి ఎముక. ఇది కొట్టినా పగలదు, కాల్చినా కాలదు. అంత గట్టి ఎముక భాగంలో వినికిడి ఇచ్చాడు భగవంతుడు. కారణం ఏంటంటే ఈ వినికిడి వినడం ద్వారానే మనం అన్ని నేర్చుకుంటాం. మనకి పేపరు పెన్ను లేని వ్యవహారం రోజుల్లో కూడా ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మనం వినడం ద్వారానే నేర్చుకున్నాం. గురువుల నుంచి పరంపరగా వేదాలు, పారాయణాలు అన్ని కూడా వినడం ద్వారానే వచ్చాయి. ఆ తర్వాత కూడా మనం వినడం ద్వారానే మన మేధస్సు పెరిగి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కమ్యూనికేట్ చేసుకుని మొత్తం ప్రపంచం అంతా కూడా కుగ్రామంగా మారిపోవడానికి కారణంగా కమ్యూనికేషన్ రావడానికి ప్రధాన భూమిక చెవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది సర్వేంద్రియాణం, శ్రవణం కూడా ప్రధానమే.